మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్తో గత ఏడాది చివర్లో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇప్పటికే మైసూర్లో ఓ చిన్న షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. లేటెస్ట్గా హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే బుధవారం సాయంత్రం ఈ మూవీ సెట్లోకి ఓ స్పెషల్ గెస్ట్ సందడి చేసింది. ఆ అతిథి మరెవరో కాదు, మెగా వారసురాలు క్లింకారా. RC16 షూటింగ్ లొకేషన్కి రామ్ చరణ్ గారాల పట్టి క్లింకారా కొణిదెల అడుగుపెట్టింది. ఈ విషయాన్ని చెర్రీ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన ముద్దుల కుమార్తెను ఎత్తుకుని ఉన్న ఓ ఫోటోను షేర్ చేస్తూ సెట్లో నా లిటిల్ గెస్ట్ అంటూ పోస్ట్ చేశారు. ఇందులో క్లింకారా దేన్నో చూపిస్తుండగా చరణ్ నవ్వుతూ తన కూతుర్ని చూస్తున్నారు. మెగా తండ్రి కూతురు కలిసి ఉన్న ఈ ఫోటో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల అన్స్టాపబుల్ టాక్ షోకి చీఫ్ గెస్ట్గా హాజరైన రామ్ చరణ్, క్లింకారా తనను నాన్న అని పిలిచే వరకు కుమార్తె ఫేస్ చూపించనని అన్నారు. అన్నట్లుగానే ఇప్పుడు తన కుమార్తె ముఖం కనిపించకుండా బ్యాక్ సైడ్ లుక్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. అయినా సరే ఈ పిక్ మెగా అభిమానులకు ఆకర్షిస్తోంది. గ్లోబల్ స్టార్తో కలిసి లిటిల్ ప్రిన్సెస్ చాలా క్యూట్గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. దీనికి ఉపాసన కామినేని కొణిదెల కూడా స్పందించింది. FOMO ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటూ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. నిజానికి రామ్ చరణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండరు. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లోనే ఆయన అకౌంట్స్ నుంచి పోస్టులు వస్తుంటాయి. ఇప్పుడు తన కుమార్తె మొదటిసారిగా సినిమా సెట్లో అడుగుపెట్టిన సందర్భాన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. త్వరలోనే క్లింకారా డాడీ అని పిలవాలని, ఆమె ఫోటోని చరణ్ పోస్ట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ ఫోటోలో RC16 సెట్ చూస్తుంటే జాతర ఎపిసోడ్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మారింది. దీంతో ఈసారి బుచ్చిబాబు మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నారు. RC16 సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి.